హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమంత్ లేటెస్ట్ టెక్. ఈరోజు మనం రొటీన్ అనే వెబ్సైట్తోనే కొలాబరేషన్ అయ్యి ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. కానీ ఎప్పటిలాగే నా హానెస్ట్ ఒపీనియన్ నేను పర్సనల్గా యూజ్ చేసి మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక డైలీ ప్రొడక్టివిటీ వెబ్సైట్ అనమాట. ఇందులో టాస్క్, నోట్స్, క్యాలెండర్స్, మొత్తం అన్ని క్యాలెండర్స్, మీటింగ్స్, మనం అన్నిటికీ వేరే వేరే యాప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా మన డెస్క్టాప్లోని, మొబైల్లోని. సో అన్నీ ఇంటిగ్రేట్ చేసి అన్ని రిసోర్సెస్ ఒకే ప్లేస్లో మనకి తీసుకొని వచ్చారు. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను వీడియో చేస్తున్నాను. సో ఇది మొత్తం ఓవరాల్ ప్యాకేజ్ మొత్తం ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ప్రైజింగ్ అనేది ఉన్నది. ఇక్కడ మీకు 20% ఆఫ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఆ ప్రోమో కోడ్ చెక్ చేయొచ్చు. AI లాంచ్ ప్రోమో కోడ్ వచ్చేసరికి, అండ్ ఇది iOS అండ్ ల్యాప్టాప్ అండ్ విండోస్ అన్నిటికీ సపోర్టెడ్ ఇది. సో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి బిగినింగ్ నుంచి నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్గా మీ నేమ్ అనేది ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు టీమ్ వాడుతున్నారు లేదా పర్సనల్ యూజ్ అని చెప్పి అడుగుతుంది. మీరు కనుక ఆఫీస్లోనే ఎక్కువ మెంబర్స్ ఉండి వాడుతున్నారు అంటే టీమ్ సెలెక్ట్ చేసుకోండి, లేదా పర్సనల్ అయితే పర్సనల్ పెట్టుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాప్ ప్రిఫేస్ అనేది అండ్ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా నీట్గా ఉన్నది. నేనైతే డార్క్ మోడ్స్ షిఫ్ట్ అయిపోయాను, నాకు ఇది చాలా పర్సనల్గా ఇష్టం కాబట్టి. ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వస్తే కనుక ఇక్కడ మీరు ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్తే మీకు చాలా అంటే చాలా ఫీచర్స్ ఉంటాయి. సో ఫస్ట్గా ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్స్లోకి వెళ్తే ఇక్కడ మనం గూగుల్ క్యాలెండర్ అనేది లింక్ చేయాలనుకుంటున్నాను. సో వన్స్ గూగుల్ క్యాలెండర్ మీద సింక్ క్లిక్ చేస్తే మన అకౌంట్కి యాక్సెస్ అడుగుతుంది. మన జీమెయిల్ అకౌంట్ యాక్సెస్ అనేది ఇచ్చేయండి. సో మన గూగుల్ క్యాలెండర్లో ప్రతి ఒక్క మీటింగ్స్, స్కెడ్యూలింగ్ అండ్ జీమెయిల్లో మనకి ఈ డేట్లో ఏమైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ మనకి యాప్లో అయితే కనిపించడానికి పర్మిషన్స్ అన్నీ మనం తీసుకుంటుంది. మన కాంటాక్ట్స్ అండ్ మీరు ఇవ్వాలి అనుకుంటే మీ యాప్ని ట్రస్ట్ చేస్తే మీరు ఇవ్వండి, లేకపోతే లేదు. నేనైతే ఎవరిని ఫోర్స్ చేయట్లేదు యూజ్ చేయండి అని. సో మీరు అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ వెబ్సైట్స్ చదువుకొని పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను అన్ని పర్మిషన్స్ అలౌ చేశాను, ఎనేబుల్ చేస్తున్నాను కాబట్టి ఇంటిగ్రేషన్ సెటప్ ప్రాసెస్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో పేషెంట్గా ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే యాప్ అనేది చాలా బాగుంటుంది మీకు. ఇక్కడ చూసుకుంటే మనకు ప్రైసింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మంత్లీ అండ్ ఇయర్లీ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇయర్లీ బెనిఫిట్స్ అండ్ మంత్లీ బెనిఫిట్స్ ఎంత ఫ్రీగా ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే రిమైనింగ్ యాప్స్ కూడా సపోర్ట్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఫ్యూచర్లో చాలా యాప్స్ అనేవి యాడ్ అవబోతున్నాయి ఇందులోనే. ఇక్కడ చూసుకుంటే జీమెయిల్ కూడా నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు నాకు ఏ మెయిల్ వచ్చినా సరే దీని నుంచి నాకు ఇంటిగ్రేట్ అయ్యి ఇది ఇంపార్టెంటా, స్పామా, లేకపోతే నేను ఇక్కడ నుంచి నాకు ఏమైనా మీటింగ్స్ ఉంటే ఇక్కడ నుంచి నాకు నోటిఫికేషన్స్, రిమైండర్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి నాకు. సో నేను వేరే యాప్ల మీద నేను డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదే నాకు రిమైండ్ చేస్తుంది, లేదా నోట్స్ కానీ టాస్క్ కానీ ఇదే క్రియేట్ చేసి నాకు చూపిస్తుంది అన్నమాట. అవన్నీ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి మనకి. యాపిల్ క్యాలెండర్ కూడా సపోర్ట్ ఉన్నది మీరు iOS వాడేవాళ్ళు అయితే. ఇక్కడ చూసుకుంటే ఇంటిగ్రేషన్స్ అండ్ ఇక్కడ అన్ని ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన టైప్స్లోకి వెళ్తే ఇక్కడ ఏ టైప్ మీరు వాడాలనుకుంటున్నారో అవన్నీ మీకు కనిపిస్తున్నాయి. లేదు నేను క్రియేట్ చేసుకుంటాను అంటే మీ ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏజెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరెవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళ ఏజెంట్స్ సంబంధించిన మొత్తం ఉన్నది ఇక్కడ. అండ్ ఇంకా మనకి చూసుకుంటే యాప్లో అనేది చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి చెప్పుకొని వెళ్ళిపోతే చాలా లెంతీగా ఉంటుంది, అందుకే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ టాస్క్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మీరు ఇదే టాస్క్ మీరు మొబైల్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ ల్యాప్టాప్ నుంచి కూడా టాస్క్ ఎడిట్, క్రియేట్, మర్జ్ అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు. ఎందుకంటే మీరు ఎంత క్యాలెండర్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి. సో మీకు డేట్ అండ్ టైం అన్నీ ఇదే. ఆల్రెడీ ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నాను ఒక టాస్క్ అనేది, మీ ముందు ఎగ్జాంపుల్గా క్రియేట్ చేశాను జస్ట్ మీకు చూపిద్దామని. అండ్ ఇంకా చూసుకుంటే కిందకు వచ్చే కొద్దీ ఇక్కడ మనకి కొత్త ఫీచర్స్, వర్క్ అండ్ టాస్క్ కనిపిస్తూ ఉంటాయి. నేను ఇంకా ప్రాపర్గా క్రియేట్ చేయలేదు కాబట్టి కనిపించట్లేదు, కానీ బంచ్ ఆఫ్ యాక్టివిటీస్ మీరు ఇక్కడ నుంచి ఒకేసారి ట్రాక్ చేయొచ్చు. మీరు టీమ్ కన్నా వాడుతుంటే, లేదు నాకు అర్థం అవ్వట్లేదు అసలు ప్రిఫేస్ అంత కొత్తగా ఉంది అంటే మీకు యూట్యూబ్ వీడియోస్ అండ్ FAQs కూడా ఉన్నాయి. మీరు అవి చదువుకొని అయినా సరే మీరు నాలెడ్జ్ గెయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీరు ఏదైనా అర్థం అవ్వకపోయినా సరే ఇక్కడ నుంచి మీరు డీప్గా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతిదీ కూడా మీకు ఆర్గనైజ్డ్ మేనర్లో ఇచ్చారు. ఇక్కడ కన్ఫ్యూజింగ్గా ఏమీ లేదు అసలు ఇంటర్ఫేస్ అనేది కూడా. ఇక్కడ చూసుకుంటే ప్రిఫరెన్సెస్, ఇక్కడ మీకు నచ్చిన ప్రిఫరెన్స్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంటిగ్రేట్ అవ్వడానికి టైం పడుతుంది కొద్దిగా. మీరు కనుక డెస్క్టాప్లో వాడాలి అనుకుంటే మీరు ప్లగిన్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోండి మీరు. సో ఇవి చాలా ఎడిషనల్ ఫీచర్స్ కింద యూజ్ అవుతాయి మీకు. ఇవి ఒకటి చూపిస్తాను మీకు. డౌన్లోడ్ మీ ముందే చేసి నేను చూపిస్తాను మీకు. సో ఈ 3 ఉన్నాయి కదా, 3 ప్లగిన్స్ కూడా నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను మీరు. సో వన్స్ ఓపెన్
ఇక్కడ మీకు ఓపెన్ ప్రిఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీకు ఒక్కసారి మీరు సైన్ ఇన్ అయిపోతే చాలు, ఇంక ప్రతిసారి లాగిన్ అడగదు ఇంకా మనకి. సో ఇది నా హోమ్ స్క్రీన్లో కూడా యాడ్ అయిపోయింది ఇప్పుడు డెస్క్టాప్లోనే. సో యాజ్ యూజువల్ వెబ్సైట్ ఎలాగ ఉందో ఇక్కడ మనకి అప్లికేషన్లో కూడా సేమ్ ప్రిఫేస్ ఉన్నది మనకి. ఇక్కడ మనకి అసిస్టెంట్ మనం ఏమైనా కావాలన్నా సరే మనం ఇక్కడి నుంచే మనం అడగచ్చు. మనం ఇప్పుడు చాట్ జీపీటీ, జెమినీ ఓపెన్ చేయడం, మళ్ళీ గూగుల్ మీట్కి, గూగుల్ క్యాలెండర్కి ఇంకో యాప్ ఓపెన్ చేయడం, మళ్ళీ నోట్స్కి, టాస్క్స్ ఇంకో ఓపెన్ చేయడం కాకుండా ఇక్కడి నుంచే ఒక్క అప్లికేషన్ నుంచే మనం అన్నీ యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఇక్కడ మనం ఈ ప్లగిన్స్ ఉండడం వల్ల చాలా యూజ్ఫుల్ మనకి. డైరెక్ట్ డెస్క్టాప్ వర్షన్ కూడా మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్లాన్ అండ్ బిల్లింగ్ అందుకే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇక్కడ మీరు ఆటోమేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. అండ్ ఇది మొబైల్ వర్షన్. ఈ మొబైల్ వర్షన్లో కూడా నేను ఇప్పుడు మీకు లాగిన్ అయ్యి చూపిస్తాను ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీరు మొబైల్ నుంచే వాచ్ చేస్తున్నారు కాబట్టి నేను మొబైల్లో కూడా లాగిన్ అయ్యి చూపిస్తాను. ఇక్కడ మీరు డెస్క్టాప్ వర్షన్ పెట్టుకుంటే మీకు ఇలాగ సింపుల్గా మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే యాజ్ యూజువల్ ల్యాప్టాప్లో ఇంటర్ఫేస్ ఎలా ఉందో యాప్లో ప్రిఫేస్ అలానే ఉంది సేమ్. ఇక్కడ నేను క్రియేట్ చేసిన టాస్క్స్ అన్నీ కూడా సింక్ అయిపోయాయి. మీరు ఏ డివైస్లో చేసినా సరే, ఆన్ డివైస్ చేసినా అది వన్స్ మీరు ఆన్లైన్ రాగానే సింక్ అయిపోతాయి మొత్తం అన్నీ కూడా. ఆ సెట్టింగ్స్ నుంచి మొత్తం అన్నీ ఇక్కడి నుంచి మీరు అడ్జస్ట్ అండ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే మల్టిపుల్ ప్రొడక్టివిటీ యాప్స్ని యూజ్ చేస్తున్న వాళ్ళకి రొటీన్ ఒక ఇంట్రెస్టింగ్ ఆప్షన్. మీరు ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి చెక్అవుట్ చేయొచ్చు. అలాగే ఏఐ లాంచ్ అని కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్స్ ఏంటో కింద చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉంటాయి.